హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్. సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ప్రతి డిజిటల్ మీడియాలో కూడా ప్రతి ఒక్క శాటిలైట్ ఛానల్ కూడా వేస్తున్నారు ఈ న్యూస్. ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ #1 మ్యూజిక్ డైరెక్టర్, వర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ గారికి ఏదో హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, అది ఇది అని చెప్పేసి పొద్దునే ఆయనకి ఏదో మైల్డ్గా హార్ట్ స్ట్రోక్ రావడంతో హార్ట్లో చిన్న పెయిన్గా ఉంది అనిపించడంతో ఆయన చెన్నైలో ఉండేటువంటి అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడేం పర్లేదు, బాగానే ఉంది, ఆల్ సెట్. సో డాక్టర్స్ అందరూ కూడా పరీక్షలు చేస్తున్నారు, ఏం పర్లేదు, బాగానే ఉంది, అది ఇది అని చెప్పేసి అప్డేట్స్ అన్నీ వచ్చేసినాయి. నా వరకు నేనేం చెప్తానంటే, మా తుజే సలాం అంటూ వందే మాత్రంని అంత మన హార్ట్స్కి, మన ఇండియన్ హార్ట్స్కి స్ట్రోక్ వచ్చేలాగా ఒక కంపోజిషన్ ఇచ్చినటువంటి ఏఆర్ రెహమాన్ గారికి ఏదో చిన్న హార్ట్ స్ట్రోక్ ఏం చేయగలుగుతుంది? కొన్ని కోట్ల మంది హార్ట్స్ యొక్క ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ ఆయన వెన్నే ఉంటాయి. సో ఆయన ఏ స్ట్రోక్ కూడా ఏమీ చేయలేదు, ఏ సన్ స్ట్రోక్ ఏం చేయలేదు, ఏ హార్ట్ స్ట్రోక్ ఏం చేయలేదు. సో మన అదృష్టం ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారు RC16కి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయడం, RC16 స్టోరీని ఒప్పుకోవడం, ఈ సినిమా కోసం పనిచేయడం, ఖచ్చితంగా ఆయన సినిమా మ్యూజిక్ ఇండస్ట్రీని ఏల్తున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్. ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చినా ఏఆర్ రెహమాన్ తర్వాతే బాస్ ఆఫ్ ది బాసెస్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్స్కి, మ్యూజిక్ ప్రపంచానికి. అటువంటి ఏఆర్ రెహమాన్ గారికి ఏమీ కాదు, RC16 మ్యూజిక్ ఒక రేంజ్లో మళ్ళీ మనం వింటాం. నాట్ ఓన్లీ RC16, ఆయన చేయబోయేటువంటి ప్రతి చిత్రం. రీసెంట్గానే నా ఫేవరెట్ సాంగ్, అందరికీ ఆయన పాటలన్నీ ఫేవరెటే. నా వరకు నా రీసెంట్ సాంగ్ ధనుష్ గారిది, ఆయన చేసినటువంటి రీసెంట్ మూవీ ఉంది కదా, ఆ సాంగ్లో భోగి భోగి భోగి, ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. స్టిల్ నేను రోజుకి ఒకసారైనా వింటుంటాను. సో అటువంటి సాంగ్స్, ఎక్స్పీరియన్సెస్ ఎన్నో. సో అటువంటి ఎక్స్పీరియన్స్ మనకి మళ్ళీ RC16తో ఏఆర్ రెహమాన్ గారు అందిస్తారు. మళ్ళీ చాలా హెల్తీగా, చాలా ఎనర్జెటిక్గా. ఆయనకి 58 ఇయర్స్ అంటే నేను షాక్ అయ్యాను. నేను 58 ఇయర్స్ అనుకోలే, 45 ఎంతో ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన అంత హెల్తీగా, ఆయన చూస్తే కూడా 58 అని చెప్పేసి ఎవరు నమ్మరు. అంత హెల్తీగా, అంత ఎనర్జెటిక్గా ఉంటారు ఆయన. అంటే అంత ఆయన స్వచ్ఛంగా ఉంటారు. అంటే మ్యూజిక్ని దేవుడిగా భావిస్తారు, ఆయన గాడ్ లాగా భావిస్తారు. సో అటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఖచ్చితంగా మరింత ఎనర్జీ, ఏం అవ్వలేదు, మరింత ఎనర్జీతో మన ముందుకు వస్తారు. సాంగ్స్ మనం అతి త్వరలో RC16 సాంగ్స్ వినబోతున్నాం. ఆల్రెడీ ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ కాకముందే మన బుచ్చికి ఉన్న కసితో 4 సాంగ్స్ అప్పుడే కంపోజిషన్ చేసేసాడు. ఏఆర్ రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ బుచ్చిని ఒక క్రేజీ డైరెక్టర్ అన్నారు అంటే ఆయన కథ ఏమాత్రం నచ్చింది, ఏ రకంగా రేపు అవుట్పుట్ రాబోతుంది అనేది కూడా మనం వినబోతున్నాం. ఆల్రెడీ ముహూర్తం అప్పుడు కూడా ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంది మెయిన్లీ. సో ఖచ్చితంగా ఏమి కాదు సార్, మాలాంటి ఎంతోమంది అభిమానులు మీ పాటల కోసం ఎదురు చూస్తూనే ఉంటాము. ఆ ఎదురు చూసేటువంటి అది ఉంటుంది చూసారు, ఆ ఎగ్జైట్మెంటే మిమ్మల్ని బతికిస్తుంది సార్. కోట్లాది మంది భారతీయుల యొక్క ఇష్టమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్. ప్రతి ఒక్క భారతీయుడు ఫోన్లో ఏఆర్ రెహమాన్ గారి పాటలు లేకుండా ఆ ప్లేలిస్ట్ ఉండదు. సో అటువంటి మ్యూజిక్ డైరెక్టర్ సార్ మీరు మా సినిమాకి మ్యూజిక్ అందించడం మా అదృష్టం. సో మీరు త్వరగా కోలుకొని ఎనర్జెటిక్గా మా ముందుకు వచ్చేసారు, ఏం అవ్వలేదు. సో అది ఏఆర్ రెహమాన్ గారు అతి త్వరలో మన ముందుకు రావాలని. RC16 సాంగ్స్ బ్లాక్ బస్టర్ అవ్వబోతున్నాయి. అది మనం March 27న వినబోతున్నాం. టైటిల్ రివీల్ వీడియో రిలీజ్ చేస్తారంట. సో అది ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏఆర్ రెహమాన్ గారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి మీరు కూడా ప్రార్థించండి, నేను ప్రార్థిస్తాను.